వామ్మో వాయో, కరెంటు బిల్లు చూస్తే మెంటల్ ఎక్కిపోయేలా ఉంది. సమ్మర్ పూర్తిగా మొదలు కాకముందే, ఇంకా చెప్పాలంటే జనవరి చివరి వారం నుండే తెలుగు రాష్ట్రాల్లో పవర్ వినియోగం పెరిగింది. ఎండవేడి నుంచి రిలీఫ్ పొందడానికి జనాలు ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు వాడేస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఇలా ఉందంటే మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కరెంటు బిల్లు భారం నుండి గట్టెక్కాలన్నా కరెంటు పొదుపుగా వాడుకోవడం ఒక్కటే మార్గం. దీనికి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. కరెంటు బిల్లు రావడానికి మనం ఇంట్లో వాడే కొన్ని బల్బులు కారణమవుతాయి. ఒకవేళ మీ ఇంట్లో 60 వాట్లు, 100 వాట్లు ఫిలమెంట్ బల్బులు ఉన్నట్టయితే వెంటనే తీసేసి తక్కువ వాట్లు ఉన్న ఎల్ఈడి బల్బులు వాడాలి. ఫ్లోరోసెంట్ ట్యూబ్లైట్లు కూడా 40 వాట్లతో ఉంటాయి. దీనివల్ల కూడా కరెంట్ ఎక్కువ కాలే అవకాశం ఉంటుంది. అందుకే 9 వాట్ల నుండి 18 వాట్ల లోపు ఉండే ఎల్ఈడి లైట్లు, ట్యూబ్ లైట్లు వాడితే మేలు. వీటి ధర కొంచెం ఎక్కువైనా లైఫ్ టైం ఎక్కువగా రావడంతో పాటు నెలవారీ యూనిట్లను తగ్గిస్తాయి. అలా డబ్బులు సేవ్ అవుతాయి. అటు ఒక్కసారి ఫ్యాన్ను బిగించామంటే దాన్ని 10 ఏళ్ల వరకు వాడతాం. వీటి వల్ల కూడా కరెంటు బిల్లులు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు పాత ఫ్యాన్ వాడుతున్నట్టయితే దాన్ని మార్చేయడం బెటర్ ఆప్షన్. సాధారణంగా పాత ఫ్యాన్లు 100 నుంచి 140 వాట్లు కరెంటును తీసుకుంటాయి. ఇప్పుడు మార్కెట్లో దొరికే బిఎల్డిసి ఫ్యాన్లు బిగించుకుంటే 30 నుండి 40 వాట్లు మాత్రమే కరెంటు వాడతాయి. దీనివల్ల చాలా వరకు పవర్ సేవ్ అవుతుంది. ఎండాకాలంలో ఏసీల వాడకం సర్వసాధారణం. కానీ ఏసీ వాడితే కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందని భయపడతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఏసీ వాడినా తక్కువ బిల్లు వచ్చేలా చేసుకోవచ్చు. చాలామంది ఏసీని 16 నుండి 20 లోపు పెడతారు. కానీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం మనిషి శరీరానికి అనువైన ఉష్ణోగ్రత 24 డిగ్రీలు మాత్రమే. అందుకే ఏసీలను 24 డిగ్రీల నుంచి 29 డిగ్రీల మధ్య ఉపయోగిస్తే చల్లదనంతో పాటు కరెంటు బిల్లు తగ్గుతుంది. అదే సమయంలో ఏసీల్లో టైమర్ ఆప్షన్ ఇంపార్టెంట్. రాత్రంతా ఉపయోగించకుండా ఈ టైమర్ను సెట్ చేసుకోవడం బెటర్. పడుకునే ముందు నుంచి 2 నుంచి 5 గంటల పాటు ఏసీ నడిచి ఆగిపోయేలా టైమర్ పెట్టుకుంటే కరెంట్ బిల్ తగ్గుతుంది. అటు మార్కెట్లోకి ఎక్కువగా ఇన్వెస్టర్ ఏసీలు వస్తున్నాయి. చాలా మందిని వీటిని వాడుతున్నారు కూడా. నాన్ ఇన్వర్టర్ ఏసీలు ఒక టెంపరేచర్ సెట్ చేసి పెట్టగానే రూమ్ ఆ స్థాయి ఉష్ణోగ్రతకు చేరుకున్నా బయట కంప్రెషన్ తిరగడం మాత్రం ఆగదు. దీనివల్ల బిల్లు తడిసి మోపెడవుతుంది. అదే ఇన్వర్టర్ ఏసీలు అయితే మనం సెట్ చేసుకున్న టెంపరేచర్కు రూమ్ ఉష్ణోగ్రత చేరుకోగానే బయట కంప్రెషర్ తిరగడం ఆగిపోతుంది. అటు సాధారణ ఏసీలు కరెంటు పోయి వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు లోడ్ పెరిగిపోతుంది. ఇది కరెంట్ వైర్లపై ప్రభావం చూపించడమే కాకుండా విద్యుత్ వినియోగాన్ని కూడా పెంచుతుంది. ఇన్వర్టర్ ఏసీల వల్ల ఈ సమస్య ఉండదు. అలాగే సమ్మర్ ప్రారంభంలోనే ఏసీలను మెకానిక్కు చూపించి ఫిల్టర్లు శుభ్రం చేయించడంతో పాటు గాలి ఫ్లోటింగ్ సరిచేయించాలి.